ఉద్యోగుల హక్కుల కోసం మరోసారి ఉద్యమబాట పట్టింది టీజీఈ జేఏసీ. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి, పీఆర్సీని ప్రకటించాలి, ఈహెచ్ఎస్ను మరింత పటిష్టం చేయాలి, ఉద్యోగుల పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలనే డిమాండ్లతో ఈ నెల 27న మహాధర్నాకు పిలుపునిచ్చింది. సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీఓస్ సంఘ భవనంలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లు, మహాధర్నాను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా టీజీఈ జేఏసీ చైర్మన్ జావిద్ అలీ మాట్లాడుతూ, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న మహాధర్నాకు జిల్లా నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయడమే జేఏసీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మహాధర్నాకు అనుమతులు, బందోబస్తు, ఇతర ఏర్పాట్ల కోసం టీజీఈ జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ధర్నా కార్యక్రమానికి అవసరమైన సహకారం అందించాలని అధికారులను కోరారు. టీజీఈ జేఏసీ సెక్రటరీ జనరల్ వైద్యనాథ్, కో-చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 27న జరిగే మహాధర్నాకు ఉద్యోగులు, సంఘాల నాయకులు, ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మహాధర్నా విజయవంతానికి జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించి ఉద్యోగులను సమీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మొత్తంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీఈ జేఏసీ ఇచ్చిన మహాధర్నా పిలుపుతో సంగారెడ్డి జిల్లాలో ఉద్యమ వాతావరణం నెలకొంది. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి.